AI టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. పిల్లల్లో మనం చూస్తే అంటే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలా ఉంది అని అంటే జేఈఈ నీట్ అని అంటే ఒక ఘాటిని కట్టేసి మధ్యతరగతి వాళ్ళు కూడా లక్షల ఫీజులు కట్టేసి మరి పిల్లలకు ఉండేటువంటి ఇంట్రెస్ట్ ఏముందో తెలుసుకోకుండానే అంటే వాళ్ళలో ఒక భయం, ఆందోళన, దాని తర్వాత తెలియని ఇన్సెక్యూర్లో ఓల్డ్లోకి వెళ్ళిపోతూ ఉండేటువంటి పరిస్థితి ఉన్నా కూడా భయంకరంగా వాళ్ళ మీద జేఈఈ నీట్ అని చెప్పేసి రుద్దేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే నేను పర్టికులర్గా చూసిన వాళ్ళే ఉన్నారు. అటు ఢిల్లీ కానివ్వండి, ముంబై కానివ్వండి, లేదంటే కొన్ని ఏరియాస్లో పిల్లల్ని ఏజ్ తక్కువ, బట్ బెంగళూరులో చూసుకున్నా కూడా జనరల్గా చెప్తున్నాను, ఏజ్ తక్కువ ఉంటుంది, సరైన పరిస్థితులు అవగాహన కల్పించడం అనేటువంటి దాని మీద కూడా ఇది లేదు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే క్లాసుల పేరు మీద అక్కడికి వెళ్తున్నారే కానీ అక్కడ ఏం చదువుతున్నారు అంటే పేరుకే క్లాసులు, బట్ వీళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చింది మాత్రం చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు పిల్లల మీద పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ సక్సెస్ అవ్వాలి అని అంటే డెఫినెట్గా పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి, దాంతోపాటు పేరెంట్స్ కొంత పేరెంటింగ్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి దగ్గర తీసుకొని చేయాల్సినటువంటి అవసరాలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి సో ఆ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఒక పిల్లాడు సక్సెస్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి? గ్రేట్ నాగరాజు గారు, మంచి అబ్జర్వేషన్. అంటే ఇద్దరు పిల్లలకి తండ్రిగా, సామాన్య వ్యక్తిగా థ్యాంక్స్ అండి. ఎందుకంటే అందరికీ ఉన్నటువంటి సమస్య ఇది. మీరు చెప్పారు ఉదయం సాయంత్రం దాకా ఆ సమస్యలు, యాంగ్జైటీ కానివ్వండి, అలసట కానివ్వండి, వీటిని ఏమీ అడ్రస్ చేయట్లేదు. అదే సందర్భంలో వేరే సిటీస్లో చాలా హ్యాపీగా జాలీగా తిరిగి కూడా చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారు. ఎక్కడ డిఫరెన్స్ ఉంది అనేటువంటిది చాలా మంచి అబ్జర్వేషన్ మీరు చేశారు. సో దీనికి స్టాటిస్టిక్స్తో పేరెంట్స్ అందరికీ కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఈ సమస్యకి ఎక్కడుంది ప్రాబ్లం అనేటువంటిది, అసలు ఇప్పటి వరకు ఉన్న ఈ ర్యాంకులు ఏదైతే మనకు కనిపిస్తూ ఉన్నాయో మనం అంత ప్రోగ్రెసివ్గా ఉన్నామా లేమా అనేటువంటిది వాస్తవంగా మనం చూసే ప్రయత్నం చేద్దామండి. దానికి ముందుగా పేరెంట్స్ అందరూ కూడా, చాలా ఎక్కువ మంది పేరెంట్స్ కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక 2 స్టెప్స్. అసలు జేఈ ఎగ్జామ్ అంటే ఏంటి? జేఈ ఎగ్జామ్ అంటేనండి 2 స్టెప్స్ ఉన్నాయండి. మెయిన్స్ ఒకటి, అడ్వాన్స్డ్ ఒకటి. ఈ మెయిన్స్లో క్వాలిఫై అయ్యి ర్యాంక్ వచ్చినటువంటి పిల్లలు ఎన్ఐటీస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్లో అడ్మిషన్ పొందుతారండి. లేదు అంటే IIITs లేదా GIFT, గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. వీటిలో సుమారుగా ఎన్ఐటీస్లో 23,954 సీట్లు, IIITస్లో 7,746 సీట్లు, GFTIలో 8,000 సీట్లు. వీటితో పాటుగా ఫ్యూ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా దీని మీద అడ్మిషన్ ఇస్తాయండి. అంటే ఇవి టాప్ రేటెడ్ ఇండియాలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్. వీటిలో సీట్ వస్తే సక్సెస్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుందనేటువంటిది ఒక నమ్మకం. అది మొదటిది. ఇక రెండోది అడ్వాన్స్డ్ అండి. ఇక టాప్ ఇండియాలో టాప్ ఇంజనీరింగ్, అది IITs. వాటిలో 17,385 సీట్లు 2023 ప్రకారం ఉన్నాయండి. సో ఇది మొదటి స్టెప్. ఇక రెండోది ఎన్ఐటీకి వచ్చేటప్పటికి, ఎన్ఐటీలో గమ్యం అంటే ఏమిటండి? మొట్టమొదటిది ఎయిమ్స్లో సీట్ సంపాదించడం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో. లేదు అంటే మన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఉస్మానియా చూడండి మనకి ఇక్కడ చూస్తే, రైట్? సో అట్లాగే రంగరాయ ఆంధ్రాలో చూస్తే, ఇలా కొన్ని, కింగ్ జార్జ్ వైజాగ్, వీటిలో అడ్మిషన్ పొందడం అనేటువంటిది ఒక సక్సెస్. లేదు అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, చాలా రెప్యూటెడ్ కాలేజెస్. ఇది కాదు అంటే డెంటల్ కానివ్వండి, నెక్స్ట్ BHMSలో కానివ్వండి, BU అంటే హోమియోపతి దాంట్లో కానివ్వండి, యునానీ కానివ్వండి. ఇవి యాక్చువల్గా మనం ఎందుకు జేఈఈ నీట్లో జాయిన్ చేస్తున్నాము అంటే వీటిలో అడ్మిషన్ పొందడం అనేటువంటిది ఒక స్టెప్. సో ఇది పేరెంట్స్ అందరికీ కూడా. సో ఇంత కాంపిటీషన్ ఉంది. ఈ కాంపిటీషన్లో మన స్టేట్స్, తెలుగు స్టేట్స్ యొక్క పరిస్థితి ఏమిటనేది 2 పాయింట్స్ చెప్తాను, అందరికీ అర్థమైపోతుంది. ఈ రోజునండి 2022లో 12,30,000 మంది సుమారుగా జేఈఈకి అటెండ్ అయ్యారండి. ఆంధ్ర, తెలంగాణ దగ్గర నుండి సుమారుగా 2,60,000 మంది అటెండ్ అయ్యారు. అంటే అటెండ్ అయినటువంటి వాళ్ళ షేరు, అంటే మన 2 స్టేట్స్ పార్టిసిపేట్ చేసినటువంటి షేరు 21.1% అండి. అంటే ప్రతి 100 మందిలో 22 మంది సుమారుగా మన పిల్లలు ఉన్నారు. మరి వీళ్ళు అడ్వాన్స్డ్కి వచ్చేటప్పటికి వాళ్ళ సక్సెస్ అంటే టాప్ ఫైనల్ టెస్ట్ అది.
ఆ ఫైనల్ టెస్ట్లో వాళ్ళ సక్సెస్ పర్సంటేజ్ ఎంతో తెలుసా అండి? మన వాళ్ళ పర్సంటేజ్ 11% మాత్రమే. పార్టిసిపేషన్ 21% ఉంది. అడ్వాన్స్డ్కి వచ్చేటప్పటికి మన వాళ్ళ సక్సెస్ పర్సంటేజ్ 11%. నెంబర్స్ ఉండొచ్చు, కానీ రెండూ కూడా ఈక్వల్గా లేవు, దగ్గరలో లేవు అనేది ఒకటి. ఇక నీట్కి వచ్చేటప్పటికి సుమారుగా 21 లక్షల మంది రాస్తుంటే 1,09,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. అలాగే సక్సెస్ అనేటువంటిది ఇక్కడ 5 to 6% మాత్రమే ఉంటుందండి దాంట్లో. అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా మెడికల్ సీట్ సంపాదించాలంటే మన స్టేట్స్ షేర్ ఎంత అంటే 6.8%. క్వాలిఫై అవుతున్నటువంటి వాళ్ళ సక్సెస్ 7.4. అంటే ఇక్కడ బెటర్గా ఉంది. ఎందుకు బెటర్గా ఉంది అనేది కూడా నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు చెప్పబోతున్నా. ఇక్కడ బెటర్గా ఉంది. మన పార్టిసిపేషన్ కన్నా కూడా క్వాలిఫైడ్ అంటే ఎంతమంది అయితే క్వాలిఫై అవుతున్నారో వాళ్ళలో మన పర్సంటేజ్ ఎక్కువ ఉంది. అక్కడ జేఈకి వచ్చేటప్పుడు చాలా తక్కువ ఉంది. ఎందుకు అనేటువంటిది అందరూ అర్థం చేసుకోవాలండి. ఇది అంటే మనం లక్షలు పెట్టి, మీరు చెప్పారు మధ్యతరగతి వాళ్ళు కూడా లక్షలు పెట్టి జాయిన్ చేస్తున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది ఇదండి. ఇక్కడ మనం చూస్తే అడ్వాన్స్డ్ అనేది హయ్యర్ ఎగ్జామ్ అండి. అప్లికేషన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ స్కిల్స్ చాలా చాలా అవసరం అండి. ఆ ఎనలిటికల్ విశ్లేషణ సామర్థ్యం ఉండాలి, తార్కికమైనటువంటి ఆలోచన పెరగాలి. అప్పుడే సమాజాన్ని మార్చేటువంటి ఐఐటియన్స్ వస్తారు. కానీ ఇక్కడ మనకు జరుగుతున్నది ఏమిటి అంటే, ఇప్పుడు ఇందాకే ఒక పర్సంటేజ్ చెప్పాను మీకు. ఇక నెక్స్ట్ విషయానికి చూద్దాం. చూడండి, తెలుగు స్టేట్స్ పార్టిసిపేషన్ 20% ఉంటే అడ్వాన్స్డ్లో రాజస్థాన్ 8.6% మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది ఆడపిల్లలు. కర్ణాటక 3% మాత్రమే ఉంది. ఒరిస్సాకు వచ్చేటప్పటికి 1.8% ఉంది. ఇవి స్టేట్ వైజ్ గణాంకాలండి. మరి వీళ్ళ రిజల్ట్ సక్సెస్ చూస్తే రాజస్థాన్, ఒరిస్సాలో మనకి ఎక్కువ కనిపిస్తాయి కదా సార్. సో మన తెలుగు స్టేట్ సక్సెస్ 9.5%, రాజస్థాన్ 16%. అంటే అడ్వాన్స్డ్కి వెళ్ళినటువంటి పిల్లలు 16% వాళ్ళు క్వాలిఫై అవుతున్నారు. మన వాళ్ళు 9.5%. మన నెంబర్ ఉంటుంది, కానీ హయ్యర్ లెవెల్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఈ పిల్లలు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? మరి అదే ప్రపోర్షనేట్ పర్సంటేజ్ ఉండాలి కదండి. ఎందుకు లేదు అంటే ఈ జేఈ మెయిన్స్ కానివ్వండి, నీట్ కానీ కొంత అంటే మరింత ఎక్కువ అప్లికేషన్ ఉండవు అందులో. అంటే రోట్ లెర్నింగ్కి అలవాటు పడినా సరే మెయిన్స్లో కానీ నీట్లో కానీ ఒక లెవెల్ వరకు ఆ కన్సిస్టెన్సీతో క్వాలిఫై కావచ్చండి. అడ్వాన్స్లో అలా కుదరదు. అంటే నేను చెప్పబోతున్నది ఏమిటంటే, మీ పిల్లల్లో కావలసినటువంటి సామర్థ్యాలు పెరగట్లేదు. ఇదంతా భ్రమే. మరి ఇంకా ఏమైనా డౌట్ ఉందో చెప్పండి. మరి ఈ పర్సంటేజ్లో కనుక మనకి రిజల్ట్ రావాలి అని అంటే పేరెంట్స్ని, పిల్లలు కూడా, అంటే పేరెంట్స్ పిల్లలు ఎటువంటి ఆచరణ చేయాల్సినటువంటి? ఖచ్చితంగా అద్భుతమైన ప్రశ్న. మరి ఇలాంటి రిజల్ట్ కనుక మనము చూడాలి అని అంటే సార్, అంటే రాజస్థాన్లో చూసినటువంటి 16% రిజల్ట్ ఉంది కదా. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి పిల్లలు కూడా చూడాలి అని అన్న పేరెంట్స్ ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి? ఆ రిజల్ట్ని మనం ఎలా తీసుకురాగలం? రైట్. సో అద్భుతమైన ప్రశ్న అండి. ఇది చాలా చాలా అందరికీ అవసరమైంది. ఎందుకంటే మన పిల్లలు ఇందాక మీరు చెప్పినట్టుగా 6th నుంచి కూడా సంవత్సరాల తరబడి, గంటల తరబడి వాళ్ళు ఎఫర్ట్ పెడతారండి. అలాగే పేరెంట్స్ కష్టం కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో ఈ సందర్భంలో ఒక్క చిన్న సమాధానం అండి. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో, అసలు ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఈ సమస్యను ఎలా అధిగమించాలి, సో అధిగమించడానికి పిల్లలు నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏమిటనేటువంటిది మనం వివరంగా చెప్దామండి. ఇక్కడ మాత్రం ఈ ప్రశ్నకి ఒక చిన్న సమాధానం ఏమిటంటే, ఈ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు 2 రకాలండి. అచీవ్ అయినటువంటి వాళ్ళు, అచీవ్ కానటువంటి వాళ్ళు. ఇప్పుడే మనం అనుకున్నాం సీట్ల సంఖ్య చాలా తక్కువ, అందరికీ సీట్లు రావు. సో వచ్చింది అనుకోండి, అచీవ్ అయ్యారు, వాళ్ళకి ఒక న్యూ చాప్టర్ బిగిన్ అవుతుంది. ఐఐటీలో జాయిన్ అవుతారు, ఎన్ఐటీలో జాయిన్ అవుతారు, లేదా ఎంబీబీఎస్ డాక్టర్, గవర్నమెంట్ కాలేజీలో డాక్టర్. సో 10,000 15,000తో డాక్టర్ అయిపోతారండి సంవత్సరానికి. సో అంత న్యూ చాప్టర్ బిగిన్ అవుతుంది అక్కడ వాతావరణం అండి, ఐఐటీలో ఉన్నటువంటి వాతావరణం, ఆ ప్రీవియస్ మెడికల్ కాలేజెస్లో ఉన్నటువంటి వాతావరణం, మీకు కూడా యూనివర్సిటీలో మంచి అనుభవం ఉంది రైట్, మీ ఎక్స్పీరియన్స్ కూడా. సో ఆ ఎన్వైరన్మెంట్ అనేటువంటి ఎంత ఉత్తేజితం చేస్తుందో మీకు తెలియదు. ఎంత బాగుంటుంది చెప్తుంటే నాకు ఆ 2 yearsలో జరిగిన మిరాకిల్స్ అన్ని గుర్తొస్తాయి. సో ఇది ప్రపంచాన్ని కుగ్రామం చేసేటువంటి వ్యవస్థలండి ఐఐటీలు అంటే, ఎన్ఐటీలు కానీ. సో అంతటి న్యూ చాప్టర్ బిగిన్ అవుతుంది వాళ్ళకి. మరి ఒకవేళ అచీవ్ కానిటువంటి వాళ్ళలో మనం 2 చూడాలండి. ఒకటి, ఆ పిల్లలు సీరియస్గా ట్రై చేశారా లేదా నాన్ సీరియస్సా. సీరియస్గా ట్రై చేసిన పిల్లవాడైతే నువ్వు చూసుకోవాల్సిన పనే లేదండి. మీ పిల్లవాడు ఈరోజు ర్యాంక్ రాకపోవచ్చు 1-2 విషయాల వల్ల, వాడి లైఫ్ మాత్రం ఆగదండి.
ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది, అద్భుతంగా తయారవుతుంది. సీరియస్గా ట్రై చేసినటువంటి పిల్లలు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ నాన్ సీరియస్ ఉన్నారనుకోండి, ఇంక నేను చెప్పలేనండి. ఈ 7 సంవత్సరాలు మొత్తం వాళ్ళని నాశనం చేసినట్టే అండి. ఎందుకు అంటున్నానంటే, బాధతో ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఎమోషనల్గా మెంటల్గా బ్రూజ్ అయిపోతారండి. చాలామంది చాలా స్పష్టంగా చూశాను. అంటే వాళ్ళు ఇంక నేను చేయలేను, నాకు సామర్థ్యం లేదనేటువంటి స్థాయికి ఈ వ్యవస్థ తీసుకొస్తుందండి. సో సింపుల్గా అచీవ్ అయితే ఒకటి, అచీవ్ కాకపోతే సీరియస్గా మీ పిల్లవాడు ఉండి అచీవ్ కాలేదు అంటే ఏమీ బాధపడవలసినటువంటి అవసరం లేదు. నాన్ సీరియస్గా ఉంటే మాత్రం తగిన చర్యలు తీసుకోవాలి. సో ఇదండి, అంటే మన స్టేట్స్కి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చాలా ర్యాంకులు చూసి, అడ్వర్టైజ్మెంట్లు చూసి ఎంతో ప్రోగ్రెసివ్గా ఉన్నాం అనుకుంటాం. ఒక మెయిన్స్లో కొన్ని సీట్లు ఎక్కువ రావటం తప్ప అంతకు మించి జరుగుతున్నటువంటిది ఏమీ లేదు. సో పిల్లలు ఆ సీరియస్నెస్తో రాలేకపోయినా పర్వాలేదండి, వాళ్ళ లైఫ్ వాళ్ళు రెగ్యులేట్ చేసేసుకుంటారు. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు యుఎస్లో మంచి మంచి పొజిషన్లో ఉన్న అలాంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు మన స్టూడెంట్స్. సో ఫలితాలు రావాలి అని అంటే పిల్లల్లో సీరియస్ ఎవరు, నాన్ సీరియస్ ఎవరు అనేటువంటిది గుర్తించాల్సినటువంటి అవసరం పేరెంట్స్కే ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కోవాలి. సో బలవంతంగా రుద్దేయకూడదు అనేటువంటిది తెలిసిందనమాట. ఇందులో ముఖ్యంగా ఎవరైనా అచీవ్ అవుతున్నారు అని అంటే, సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు అని అంటే వాళ్ళే. లేదు అని అంటే కొత్త చాప్టర్ బిగిన్ చేయాలి అని అంటే మీలాంటి వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది. అంతే కదా సార్? అంతే అంతే అంతే. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? సో ఈ అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి. సో దాన్ని మనం ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ మనం ఇవ్వబోతున్నామండి. ఏదైతే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఏదైతే ఉందో దాన్ని కాల్ చేస్తే మన టీంని వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. పర్టికులర్గా జేఈఈ, నీట్ దానికి సంబంధించినటువంటి కెరీర్ గైడెన్స్ కనుక మీకు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా పేరెంట్స్ వీడియో చూసిన తర్వాత లేదా టీచర్స్ వీడియోస్ చూసిన తర్వాత డెఫినెట్గా సుబ్బారావు గారిని కనుక మీరు కలవాలి అనుకుంటే అపాయింట్మెంట్ కోసం ఉన్నా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఏంటంటే మీరు సుబ్బారావు గారు ఇచ్చేటువంటి క్లాసెస్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆయనకు ఒక అకాడమీ కూడా ఉంది. సో ఆయన దగ్గర మీరు జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే డెఫినెట్గా డీటెయిల్స్ అవి చెప్తారు. లేదా డైరెక్ట్ సుబ్బారావు గారితో మీరు వచ్చి మాట్లాడచ్చు. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డెఫినెట్గా నేను సుబ్బారావు గారు దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్స్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.